వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం మునగాకు రైస్ తయారు చేసే విధానం చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. తయారు చేయడం కూడా చాలా సింపుల్, ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకు రైస్కి కడిగి నీళ్ళలో ఆరబెట్టుకున్న మునగాకు, మిరపకాయలు కొంచెం, ఒక చెంచా ధనియాలు, కొద్దిగా నువ్వులు, ఒక చెంచా ధనియాలు, చెంచా నువ్వులు, ఎండుమిరపకాయలు ఒక 6, ఇవన్నీ కలిపి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకున్న మునగాకు రైసు టేస్ట్గా ఉంటుంది. పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసాం కదా, బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించడం వల్ల మాడిపోతాయి, చేదు వస్తుంది. ఇలా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టిన తర్వాత ధనియాలు, నువ్వులు వేయడం వల్ల మునగాకు చేదు అనేది పోతుంది. బాగా చల్లారింది కదా, ఇప్పుడు మిక్సీ జార్కి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీ పెట్టుకున్న మునగాకు పౌడరు ఇలా కచ్చా పచ్చాగా ఉండాలి. మునగాకు రైస్కి శనగపప్పు, ఎండుమిరపకాయలు 2 ఇలా 2 పీసులు చేసుకోవాలి, లేకపోతే పేలుతుంది. జీలకర్ర, మినపప్పు, ఆవాలు. ఆయిల్ మరుగుతుంది. నూనె వేడెక్కిన కదా, ఇప్పుడు ఈ పోపులన్నీ వేసుకొని వేయించుకోవాలి. పోపు బాగా వేగింది కదా, ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టుకున్న మునగాకు పౌడర్ని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసి మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె పొడి, ధనియాలు వేయడం వలన మునగాకు చేదు అనేది రాకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకు ఇష్టం లేదు అన్న పిల్లలు, పెద్దవారికైనా ఇలా రైస్ రూపంలో అయినా పెట్టడం వలన చాలా మంచిది. అంటే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ వేసుకోవాలి. మునగాకు రైస్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసుకొని తినడం వలన ఇంకా తినాలి అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.